भारत माता की जय। भारत माता की जय। जय बीजेपी। जय बीजेपी। जय बीजेपी। जय बीजेपी। जय श्री राम। जय श्री राम। वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाले। नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाले। जय श्री राम। जय श्री राम। जय శ్రీరామ్। ఈరోజు మనకు 11వ తారీఖు జరిగిన ఎన్నికలకు మన పోచంపల్లి మున్సిపాలిటీ మనకు 1వ వార్డు మంజుల లింగస్వామి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసడం జరిగింది. ఇవాళ మంజుల లింగస్వామిని ఈరోజు మంచి మెజారిటీతోటి ముత్తాపూర్ గ్రామ ప్రజలు చాలా మంచి మెజారిటీతో గెలిపించినందుకు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనకు యూత్ నరేంద్ర మోడీ అంటేనే యూత్ ఇప్పుడు వాళ్ళకు మంచి విజయం సాధించి ఇలా యూత్ మొత్తం ముందుకు వచ్చిండు కాబట్టి ఇలా జాతీయ అధ్యక్షుడు 45 ఏళ్లకు 45 ఏళ్ళ ఉన్న వ్యక్తికి ఇచ్చారు. ఇలా మన భారతీయ జనతా పార్టీ జాతీయ లెవెల్ ఉన్నది కాబట్టి ఇలా ఆయనకు ఇచ్చినందుకు ఇలా గెలిచి చూపించారు మన యూత్ మొత్తం. ఇలా ముత్తాపూర్ గ్రామంలో మహిళా సోదరులు మా తమ్ముళ్ళు మా అన్నలు అందరు కలిపి అక్కడ గెలిపించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫస్ట్ వార్డు మా జిల్లా అధ్యక్షుడు పిలిచి లక్ష్మణను ముత్తాపురం పోవాలి ప్రభారీగా పోయి నువ్వు గెలిపించుకొని రావాలని నాకు చెప్పాడు. అందుకే ఇవాళ నేను అక్కడ పోయినందుకు జిల్లా కమిటీ నుంచి మండల్ టౌన్ నుంచి మండల్ ఇక్కడ జిల్లా నుంచి స్టేట్ దాకా పోయింది. ఎందుకంటే ముత్తాపూర్ మంచి యువకులు యూత్ ఉన్నారు బాగా ఎంకరేజ్ చేసి ఇవాళ మంజుల లింగస్వామిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. ఇవాళ ఇంకోటి లింగస్వామి అక్కడ ఏం చెప్పిండంటే నన్ను గెలిపియండి మీకు మంచి డెవలప్ కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ మాట మీద మన ముత్తాపూర్ ప్రజలు గెలిపించారు కాబట్టి ఇంకొకటి రేపు రాబోయే రోజుల కేంద్ర మినిస్టర్ పోచంపల్లికి తీసుకొచ్చే బాధ్యత నాది. తీసుకొచ్చి లింగస్వామికి ఉపయోగిస్తా నువ్వేం డెవలప్మెంట్ కావాలో కోరుకోమని చెప్తా. ఇంకొకటి ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ లేదు. మొన్న బూర నరసన్న మాజీ ఎంపీ ఆయన కూడా వచ్చి కొంచెం చెప్పాడు నేను ఏం చేయాలో చూపిస్తాను. రేపు కూడా ఆయన తీసుకొస్తాం. మనకు కావాల్సిన వాళ్ళు కూడా ఇంకొస్తారు. కేంద్ర మంత్రిని మాత్రం తీసుకొచ్చి ముత్తాపురం పోచంపల్లి మున్సిపాలిటీలో మనం ఏం డెవలప్ కావాలో అని చెప్పేసి కోరుకోమని చెప్తాం. ఆయన సొంత నిధులతోటి మనం ఇప్పిస్తాం. ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేరు, మనకు ఒక చైర్మన్ లేరు, ఒక ఎంపీడీసీ లేరు. అయినా ఈరోజు లింగస్వామి తోటి మనం చేసి చూపిస్తాం. నెక్స్ట్ రేపు రాబోయే రోజుల ఎంపీడీసీ జెడ్పీడీసీలలో కూడా లింగస్వామి భాగం తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని గెలిపియాలి. రేపు పొద్దుగాల రాబోయే రోజులో మనకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉండాలి మనకు భువనగిరి నియోజకవర్గంలో. ఆ పని కూడా లింగస్వామి బాధ్యత తీసుకుంటాడని మనం కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ మా అన్న ఇవాళ బూత్ అధ్యక్షుడు, ఇద్దరు బూత్ అధ్యక్షులు, ఇంకొకటి మనకు 2వ వార్డు నుంచి మనకు కొండమడుగు ఉపలయ్య కూడా సరే ఇవాళ ఆర్థికంగా ఉన్నాడా లేడా కొత్తగా ఫస్ట్ టైం పోటీ చేసిండు కాబట్టి నెక్స్ట్ టైం ఇవాళ ఓడిపోయిండు. నెక్స్ట్ టైం ఆయనకు కూడా గుర్తింపు ఉంటుంది. అందరూ బాగా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఆయన కూడా మీరు తీసుకోరు. రేపు పొద్దుగాల ఆయనకి ఏదన్నా మనం జిల్లాలో కూడా బాధ్యత ఇప్పిస్తాను నేను. ఎందుకంటే ఆయన యువకుడు అంచెలంచెలుగా మన భారతీయ జనతా పార్టీలో అందరికీ ఒక్కొక్కరు అంచెలంచెలుగా ఛాయిస్ వస్తుంది కాబట్టి ఇవాళ ఇంతమంది యూత్ ఉన్నారు. రేపు టౌన్లో కానీ ఇక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ మీకు పదవులు ఏమైనా కావాలో మీరు వర్క్ చేస్తా అంటే నేను ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఎప్పుడు రాదు. భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ డబ్బులు విడిగా వంచి 2వ విడత కూడా వంచినా కూడా మనం ఇవాళ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసిరంటే ఇవాళ అర్థం చేసుకోరు. డబ్బులు లేనిది ఇవాళ లింగస్వామి మీద నమ్మకంతో పార్టీ నమ్మకంతో ఇలా గెలిపించారు. ఇదే మనం కంటిన్యూగా చేసుకుంటా ప్రతి ఒక్కరికి నేను నిలబడ్డా అనే ఫీలింగ్ తోటి మనమే పోవాలి. రేపు సభ్యత కార్యక్రమాలు ఉన్నా కూడా ముత్తాపురంలో ఫస్ట్ మనమే ఉండాలి. రేపు పొద్దుగాల టౌన్లో కూడా మనమే లీడ్ ఇవ్వాలి. కొంత
ఇబ్బందులు ఏర్పడ్డది. ఇబ్బందులతో కూడా మనం బయటపడ్డాం. ఇలా ఒకటి ఆలోచన చేయరి. ప్రతి ఒక్కొక్క ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎట్లయితే చెప్పి ఓట్లు వేయించారో రేపు కూడా అదే జరగాలి. అది జరిగితేనే మనం ఏం చేస్తాం అనేది చూస్తాం. ఇలా ఏదైనా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇలా ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముత్తాపూర్ ఓటర్ మా అన్న తమ్ముళ్లకు చెల్లెళ్ళ అందరికీ నా యొక్క నమస్కారం ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిసారిగా మున్సిపల్ 1వ వార్డు బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించినందుకు ధన్యవాదములు. అయితే ఈరోజు మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి దిశలో దూసుకెళ్తుంది. అందులో భాగంగా యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మాకు టికెట్ ఇచ్చి ఎంకరేజ్తో పాటు మమ్మల్ని గెలిపించారు. మొట్టమొదటిసారిగా గౌరవనీయులు ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే మా రాష్ట్ర నాయకత్వం అధ్యక్షుల వారు రామచంద్ర వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చేస్తే మన జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన పోచంపల్లి టౌన్ ప్రెసిడెంట్ సాయేష్ నాయకత్వానికి ప్రతి ఒక్క నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా ముక్తాపూర్లోని బీజేపీ యూత్ ప్రెసిడెంట్లకి అంజన్న గారికి, నరసింహ గారికి, అలాగే మా యొక్క బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున అలా అట్లే పోతే మా ముక్తాపూర్ గ్రామ ప్రజానికానికి, యువకులకి, ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మీరు చూస్తూ ఉన్నారు, ఈ ఎలక్షన్లో భాగంగా ఎంతో ఉత్సాహంగా జరిగిన ఎలక్షన్లో ఏదేమైనా సరే మాకు విజయం వరించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే పోతే మా కార్యకర్తలు మాత్రం బాగా పనిచేశారు, ఉత్సాహంగా పనిచేశారు. ఏదేమైనా ఎక్కడ ప్రలోభాలు పెట్టినా, ఎవరు బెదిరించినా, ఎక్కడ డబ్బు ఆశ చూపించినా కూడా మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మా అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని దీక్ష కట్టుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో చెప్పిన వినకుండా కూడా అవసరమైతే వాళ్ళ ఇంట్లో వాడు ఒప్పించారు తప్ప వీళ్ళు మాత్రం పార్టీ మారకుండా, ఎవరికి భయపడకుండా, ఎక్కడ తలగ్గకుండా నా కోసం కష్టపడి ఆ విజయంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. సరే, ఈ విజయ స్ఫూర్తితో రాబో కాలంలో ముక్తాపూర్ గ్రామంలో ఇంకా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ప్రజలందరినీ కలుపుకపోతూ రాజకీయ రంగులు లేకుండా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలియజేసుకుంటున్నాను. అలాగే మా యువకులకు కూడా ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళని ముందుంచి వారిని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాబో కాలంలో కూడా మా బీజేపీ జెండాని ఎగరవేస్తూనే ఉంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని నమ్మి మాపై మా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకి, గ్రామ యువకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పోచంపల్లి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా మొదటి వార్డు విజయం సాధించడం జరిగింది. విజయాన్ని మన నరేంద్ర మోడీ దేశ ప్రధానికి, అలాగే జాతీయ అధ్యక్షునికి, అలాగే రాష్ట్ర అధ్యక్షునికి, మరియు జిల్లా అధ్యక్షునికి, మరియు మండల స్థాయి అధ్యక్షునికి, మరి అలాగే మా ముక్తాపూర్ గ్రామ అధ్యక్షులకు, మరియు కార్యకర్తలకు, మరియు మా బీజేపీ కుటుంబ సభ్యులకు, అలాగే గ్రామ మహిళా తల్లులకు ముఖ్యంగా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి మమ్మల్ని ముందుండి వాళ్ళు వెనుకున్నా కానీ ఎలాంటి డబ్బు ప్రలోభాలకు లోను కాకుండా మాకు మంచి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని ఓటు అనే దాన్ని డబ్బుకు దేనికి లొంగకుండా మహిళా మతాలకు పాదాభివందనాలు చేస్తున్నాము. అలాగే గ్రామ పెద్దలైతేనేమి, ఎవరైతేనేమి అందరూ మమ్మల్ని ఎన్నో బెదిరింపులకు చేసినా మొక్కవోని విశ్వాసంతో మా కార్యకర్తలు వెన్నుదండుగా ఉండి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా గ్రామ యువతకు కానీ, యువకులకు కానీ అందరికీ మా విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాము. మేము ఇదే కాంక్షతోటి ఇంకా ఎన్నో అభివృద్ధి పదాలు చేస్తామని చెప్పాము. దాన్నే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తూ పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటూ, అలాగే పట్టణ టౌన్లో కూడా మార్పు తీసుకొచ్చి మేము మొత్తం మండలంలోనే బీజేపీ జాతీయ
భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని కాంక్షతో ఉన్నాము. అలాగే ఈ విధంగా ముందుకు పోతాం. మా యువతను కూడా స్ఫూర్తిగా చేసుకొని యువతనే మాకు వెన్నుదండుగా ఉంది. పక్క పార్టీ వాళ్ళు ఎన్నో చెప్పారు, ఏముంది పిల్లలే అన్నారు. పిల్లలతోటిగా పెద్దలతోటి కానీ పిల్లలమై చూపించి సాధించి విజయాన్ని తీసుకొచ్చాము. కావున మీ అందరికీ ఆశీస్సులు మాకు అండదండగా ఉండి ఇంకా ముందు కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడతామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. లో భాగంగా 1వ వార్డులో మా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి మంజులా లింగస్వామి గారు చాలా కష్టమైన పనిని చాలా సులువుగా చేసి విజయాన్ని సాధించారు. దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈ విజయాన్ని లింగస్వామితో పాటుగా పార్టీ కోసం అహర్నిశలు ప్రయత్నించినటువంటి కార్యకర్తలందరూ కూడా అంకితం చేస్తున్నాం ప్రప్రథమంగా. దాని తర్వాత మా లింగస్వామి యొక్క లక్ష్యం ఒకటే, గ్రామాభివృద్ధి. స్వలాభం కాదు, గ్రామాభివృద్ధిని ఎజెండాని ముందుకు తీసుకొని వచ్చిండు. ఆ ఎజెండాని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆశీర్వచనాన్ని కూడా అబ్బాయి నిలబెట్టుకుంటాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా కేవలం ముక్తాపూర్ 1వ వార్డే కాదు, 2వ వార్డు, దాంతోపాటుగా పట్టణంలో కూడా పూర్తిగా మున్సిపాలిటీని బీజేపీ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని మేము యువకుల సాక్షిగా మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. దాంతోపాటుగా ఈ విజయాన్ని అసలు మామూలుగా మాటల్లో వర్ణించలేదు ఇది. ఎందుకంటే ఆనాడు శ్రీరామచంద్రుడు శ్రీలంకకు లంకా పట్టణానికి ఏదైతే వారధి నిర్మిద్దాం అనుకున్నప్పుడు ఆయన సాయం చేసినటువంటి కోతులు, ఉడతలు, మిగతా జంతువులు ఆయన పక్క రాజ్యాలు కానీ మిగతా రాజులు రాజ సైన్యం వచ్చి ఎవరు ఏం చేయలేదు. అలాంటి కోతుల సైన్యాన్ని వేసుకొని మా లింగస్వామి అలా విజయం సాధించడము, ఈ లింగస్వామి కూడా శ్రీరామచంద్రుడే. ఈ విజయాన్ని కూడా ఆ శ్రీరామచంద్రుడు పూర్తిగా అర్హుడు. దానికి సహకరించినటువంటి మా ప్రభారి లక్ష్మారెడ్డి గారికి, దాంతోపాటుగా మా 1వ వార్డు 2వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి అంజయ్ యాదవ్ గారికి, నరసింహముదిరాజు గారికి మనస్ఫూర్తిగా మేము మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దాంతో మమ్మల్ని ఆశీర్వదించే మహిళకు ఒకటే మాట చెప్తున్నాం, మీకు తమ్ముళ్లాగా కొడుకులాగా అన్ని వరుసలు తనే అయ్యి మీకు ప్రతి కష్టాన్ని కూడా ముందుగా మహిళలందరికీ కూడా మీ కష్టాలు తొలగిస్తానికి లింగస్వామి సిద్ధంగా ఉంటాడు. మీరు ప్రతి సమయం ఏ క్షణాన్ని 24/7 లింగస్వామిని కనుక్కోవచ్చు, మీ కష్టాలు తెలియపరచుకోవచ్చు, మీరు మీ కష్టాల నుంచి విముక్తులు కావచ్చు అని చెప్పి లింగస్వామి తరపున పార్టీ తరపున నేను మీకు హామీ ఇస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. నమస్కారం.